Namaste. How are you teachers? Today, hearty welcome to our Trasma Transformia Mind Vision Pedagogy Summit. Our course starting day ఈరోజు ఏప్రిల్ 1st. మొదటి రోజు అంశంగా మీకు ఈరోజు నేను చెప్పవలసిన విషయం ఏంటంటే అసలు టెక్నిక్స్ కన్నా ముందు మనకి ఈ 2 days వర్క్షాప్లో ఏదైతే మనం మిస్ అయ్యాం మీ అందరూ గెస్ చేయండి. ఒక విషయం మిస్ అయ్యాం, అదే సిక్స్త్ సెన్స్. గాట్ ఇట్ రైట్? ఎస్, సిక్స్త్ సెన్స్ గురించి నేను చెప్తానన్నాను కానీ చెప్పలేదు. అయితే ఆ సిక్స్త్ సెన్స్లో అసలు బ్రెయిన్లో జరిగేటువంటి సైన్స్, దాని బ్లూ ప్రింట్ నేను చెప్తానన్నాను కదా, ఇప్పుడు దాని గురించి నేను చెప్పబోతున్నాను. ఆర్ యూ రెడీ? ఎస్, వితౌట్ ఫర్దర్ డిలే విల్ స్టార్ట్ దిస్. ఓకే, సో అదేనండి మన సైనాప్టిక్ ప్రూనింగ్. చెప్పాను కదా, సైనాప్టిక్ ప్రూనింగ్ ప్రాసెస్ మన బ్రెయిన్లో జరిగేటువంటి విచిత్రమైన మాయ. అంటే ఒక వ్యక్తి నెక్స్ట్ లెవెల్కి డెవలప్ అవ్వాలన్నా సరే, కుంగిపోయి అనేక రకాల మానసిక రుగ్మతలకి గురైపోవాలన్నా సరే, అసలు చదివేటప్పుడు జరిగే కాగ్నిటివ్ సైన్స్ ఎబిలిటీస్ ఏ విధంగా ఉంటాయి, వీటికి కారణం ఏంటి నేను చెప్పాను కదా. గ్లియా సెల్స్ గురించి, వీటి గురించి మొత్తం మెడికల్గా మెడికేటెడ్గా మీకు చూపించబోతున్నాను. ఆర్ యూ రెడీ టీచర్స్? ఎస్, ఫర్దర్ without any further waiting. Synaptic pruning is the process of synapse removal that takes place naturally as part of brain maturation. A human brain starts its development in early embryonic stage and reaches the maximum number of synaptic connections sometime in early childhood, at which point it is about double of what is normally present. So, మీకు అందరికీ వెసులుబాటు గురించి సౌండ్ తీసేసాను. సో ఇక్కడ ఏంటంటే మనం తల్లి కడుపులో, అమ్మ కడుపులో మనం ఉన్నప్పుడు 4వ నెల మొదటి వారం, సెకండ్ ట్రైమిస్టర్ ఆఫ్ ఫస్ట్ వీక్ ఆఫ్ ప్రెగ్నెంట్, ఆ టైం నుంచే మన బ్రెయిన్లో న్యూరాన్స్ డెవలప్ అవుతాయి. దానివల్లే మనకు కాన్సన్ట్రేషన్ అనేది ఇలా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఇది కాన్సన్ట్రేషనే కాదండి, జ్ఞాన సముపార్జన. ఏదైనా నేర్చుకోవాలన్నా, ఏదైనా ఫర్దర్గా డెవలప్ అవ్వాలన్నా, ఒక విషయాన్ని గ్రహించాలన్నా, గుర్తుపెట్టుకోవాలన్నా, దాన్ని మళ్ళీ రీఎగ్జిబిట్ చేయాలన్నా, రకరకాల ఆలోచనలు సైతం ఆలోచింప చేయాలన్నా, మన బ్రెయిన్లో ఉన్న 5 lobesని యూటిలైజ్ చేసుకునే దానికి మహత్తరమైన అప్డేట్ ఏంటంటే దాని వెనకాల ఉన్న బ్లూ ప్రింటే సినాప్టిక్ ప్రూనింగ్ ప్రాసెస్. సో ఇక్కడ చూడండి, అమ్మ గర్భంలో, తల్లి గర్భంలో 4వ నెల నుంచి ఇది స్టార్ట్ అయ్యి ఇది ఏ లెవెల్ వరకు వెళ్తుందనంటే, ఇది ఆటోమేటిక్గా ఒక పీక్ టైంలో చూడండి, ఒక పీక్ టైంలోకి వెళ్ళాక ప్రతి దానికి ఒక విధానం ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఈ పీక్ లోకి వెళ్ళేది ఇక్కడ నుంచి డ్రాప్ అవ్వడం స్టార్ట్ అయింది. గ్రాడ్యువల్ గా ఇది నార్మల్ అయిపోయి అందరితో. అంటే ఇక్కడ మీకు ఒక చిన్న విషయాన్ని మీరు గమనించాల్సిన అవసరం ఉంది. ఏంటి ఇది అని అంటే, ఇక్కడ ఈ గ్రాఫ్ లో చూడండి, చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి నేర్చుకోవాలన్న తపన ఉంటుంది. అందుకని పిల్లలు చూడండి, పాకుతూ ఉన్నప్పుడు, గుడుగుడు అడుగులు వేస్తున్నప్పుడు ప్రతిదీ నోట్లో పెట్టుకుంటారు. ఫస్ట్ నోట్లో పెట్టుకోవడానికి కారణం ఏంటంటే తెలుసుకోవాలనే జిజ్ఞాస. అక్కడి నుంచే ఉంటుంది కాన్సన్ట్రేషన్, అక్కడి నుంచే ఉంటుంది ఎబిలిటీ. ఏదైనా తెలుసుకోవాలి, నేర్చుకోవాలనే తపన మనలోనే దాగి ఉంది. కాకపోతే దాన్ని మనకు తెలుసు కదా, 1835లో జరిగింది కదా మెకాలే. అక్కడి నుంచి డిస్ట్రాక్షన్స్ ఏంటంటే ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, అంతే. అక్కడితో మన పరిధి. మనకి అత్యంత ప్రభావవంతమైన మేధస్సు ఉంది, కానీ దాన్ని వాడుకునే విధానాలు తెలియట్లేదు. అందువల్లే ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ 2 to 4 years వరకు పీక్ లెవెల్లో ఉంది. ఎందుకు 2 to 4 years అని అంటే, ఆ టైంలోనే కదండి నర్సరీలో జాయిన్ చేస్తాం పిల్లల్ని. 2 to 4 years అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ టైం. ఆ టైంలో ఏమవుతుంది, వాడు చేసేటువంటి పని అంటే అక్కడ నుంచి స్కూల్కి వెళ్ళాక ఒక విధానం నేర్చుకుంటాడు. ఏ ఫర్ యాపిల్ అంటే ఇక్కడ విధానం ఇదే, ఇక్కడ ఇలాగే ఉండాలి, ఇక్కడ ఇలాగే నేర్చుకోవాలి, ఇక్కడ ఇలాగే ఫాలో అవ్వాలి, ఇక్కడ ఇలాగే హోంవర్క్ చేయాలి, ఇక్కడ ఇలాగే అప్ చెప్పాలి, ఇలాంటి విధానాలు అన్నమాట. ఇవన్నీ ఫాలో అయ్యేటప్పటికి కన్ఫ్యూజన్ వరల్డ్కి వెళ్ళిపోతుంది బ్రెయిన్. ఇలా వచ్చి డౌన్ అయ్యి తర్వాత ఏమవుతుందంటే అంతతో పాటు నార్మల్ అయిపోతుంది. అంటే అక్కడి నుంచి ఏకాగ్రత సైతం గుడ్డుపడుతుందండి. ఎందుకో తెలుసు, తన ధ్యాస, తన ఆశ. ఎందుకంటే బిహేవియర్స్ ఉంటాయి, క్లాస్ రూమ్లో రకరకాల ప్రవర్తనలు ఉంటాయి, రకరకాల ప్రవర్తనలు ఉంటాయి. అన్నిటితో మమేకం అవడంతో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో డెవలప్మెంట్ అయ్యి అనేక విధాల ఆలోచనలు రకరకాలుగా ప్రేరేపించడం వల్ల ఆటోమేటిక్గా యథా రాజా తదా ప్రజా అంటే ఇది సొసైటీ మాట. ఈ సొసైటీతో పాటు మమేకమైపోతాయి, మన ఆలోచనలు కూడా న్యూట్రల్ అయిపోతాయి. అంటే ఎవరైనా అన్నారనుకోండి ఇది మంచిది కాదు అంటే ఎస్ అది మంచిది కాదు, 10 మంది ఒపీనియన్ తీసుకొని అక్కడి నుంచే ప్రారంభించాం.
అంటే ఒక 10 మంది ఏది చెప్తే 11వ వ్యక్తి అదే నమ్ముతాడు. అంటే ఒక చెప్పాలంటే లిటరల్ గా మనం గొర్రె లాంటి స్వభావాన్ని కలిగి ఉంటున్నాం. అంటే అందరితో పాటు నలుగురితో నారాయణ, గుంపులో గోవింద, ఇది పరిస్థితి. ఇది అసలు దీనికి బ్యాక్గ్రౌండ్ ఏముంది, అసలు దీనికి వెనకాల జరిగే సైన్స్ ఏంటనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. సో ఆ సైన్స్ చూడండి, ఇది హెల్దీ ప్రూనింగ్, ఇది వీకెండ్ ప్రూనింగ్ మాట. ఇక్కడ చూస్తే ఒక హెల్దీ బ్రెయిన్ లో న్యూరాన్స్ చాలా హెల్దీగా ఉంటాయి, ఇక్కడ వీక్ అయిపోయాయి కాబట్టి పల్చగా కనబడుతున్నాయి. చూడండి, ఇది హెల్దీ ప్రూనింగ్, ఎందుకంటే విద్యార్థి దశలో. ఇది పెద్ద అడల్ట్ ఆటోమేటిక్ గా తగ్గుతుంది. అందువల్ల మనం చిన్నపిల్లలతో కంపేర్ చేస్తే పెద్దవాళ్ళు గుర్తుపెట్టుకునే సామర్థ్యత తక్కువ ఉంటుంది. అలాగే చూడండి, ఒక ఎస్ఐ రైటింగ్, ఇంత పెద్ద ఎస్ఐ క్వశ్చన్ వెళ్తుంది అనుకోండి. సో ఖచ్చితంగా ఆ విద్యార్థి యొక్క ఆలోచన ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎంత క్వశ్చన్ చదవాలంటే అమ్మో ఎంత క్వశ్చన్, ఫస్ట్ వచ్చే భావన అదే కదా. ఆ క్వశ్చన్ ఎప్పుడైతే ఆలోచిస్తాడో దాన్ని చిన్న చేసి చదవగలిగితే ఈజీగా గుర్తుపెట్టుకోగలిగే విధమైన ఆలోచన ఉంటుంది. కానీ దానివల్ల జరిగే సైన్స్ ఏంటంటే లోపల ఇంటర్నల్ గా న్యూరాన్స్ ఎలా కనెక్ట్ అయి ఉంటాయి. యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్, దీన్ని ఉపయోగించుకోవాలా వదిలేయాలా అనేటువంటి స్వభావాన్ని సైతం ఇది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఈ న్యూరాన్స్ ఎలా కనెక్ట్ అయి ఉంటాయి. ఈ కనెక్ట్ అయి ఉన్నప్పుడు మాత్రమే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, నేను చెప్పిన విషయాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం, విశ్లేషించే ప్రయత్నం మీరు చేస్తే న్యూరాన్స్ ఎలా హెల్తీగా కనెక్ట్ అవుతాయి, ఇలాగా ఇన్ఫర్మేషన్ పాస్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ వైబ్రేషన్స్ తో జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇది హెల్తీ బ్రెయిన్. హెల్తీ బ్రెయిన్ లో న్యూరాన్స్ ఎలా ఉంటాయండి, చాలా హెల్తీగా ఉంటాయి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ చూసారా గ్లియా సెల్స్, మనం ఆల్రెడీ వర్క్ షాప్ లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ గ్లియా సెల్స్ ఏం చేస్తాయి? ఈ గ్లియా సెల్స్ ఏం చేస్తాయి అంటే, ఈ రెడ్ కలర్ ఉన్నాయి కదా, ఇది మైక్రోగ్లియా అని అంటామండి. ఈ వైట్ కలర్ ఉన్నాయి కదా, ఆస్ట్రోసైట్స్. మైక్రోగ్లియా, ఆస్ట్రోసైట్స్. మైక్రోగ్లియా ఏంటంటే, నాకు నా మీద నమ్మకం లేదు అని అంటే మైక్రోగ్లియా అంటే నన్ను నేను తక్కువ చేసుకుంటాను, నన్ను నేను పనికిరాని వాడిగా భావిస్తాను, నాకు అది రాదు, నేను చెయ్యలేను అనే భావన మైక్రోగ్లియా వల్ల వస్తుంది. అదే ఆస్ట్రోసైట్ అనుకోండి, క్రూరమైన ఆలోచనలు, పక్కన వాడిని పడగొట్టేయాలి, పక్కన వాడిని కీడు చేయాలి, పక్కన వాడిని నాశనం చేయాలి, ఇలాంటి నెగిటివ్ థాట్స్ వస్తాయి, విలన్ మెంటాలిటీ వచ్చేస్తుంది ఆస్ట్రోసైట్. ఈ రెండు వల్ల మాత్రమే మనిషి యొక్క ఆలోచనలు మారుతున్నాయి. ఇవి ఎలా వస్తాయి అంటే, మనం చూసే కళ్ళు, వినే చెవులు, పలికే నాలుక, వీటి వల్లే వస్తుందండి. 5 సెన్స్ ఆర్గాన్స్ వల్లే మనకి నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్, ఒక సినిమా చూసి తగ్గేది ఎలా అంటాడు, అది బిహేవియర్ ఇంకా ఫిక్స్ అయిపోతుంది వాడికి. ఏంటంటే ఇది గ్లియా సెల్, ఎందుకంటే గ్లియా సెల్స్ కాదు, ఇది ఆస్ట్రోసైట్ యాక్టివేట్ అవుతుంది. అనవసరమైన ఆస్ట్రోసైట్ ని మనం ఇంప్లాంట్ చేసినట్టు. అందుకని పిల్లలకి అడల్ట్ సర్టిఫికేషన్ ఉంటుందండి. సినిమా చూపించినప్పుడు అడల్ట్ సర్టిఫికేషన్ ఉన్న సినిమాని చూపించకూడదు పిల్లలకి. అది చూపించడం వల్ల ఏమవుతుందంటే నెగిటివ్ థాట్స్ వస్తాయి, అనవసరమైన ఆలోచనలు వస్తాయి. వాళ్ళకి వయసుకి సంబంధం లేకుండా పెద్దవాళ్ళలాగా ఆలోచించడం మొదలు పెడతారు. ప్యూబరిటీ రాకముందే లవ్ అఫైర్స్ స్టార్ట్ అయినట్టు ఇప్పుడు చూస్తున్నాం చాలా చోట్ల. ప్యూబరిటీ రాదు, అప్పటికే వాడు 3rd క్లాస్లోనే వాడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. సో సిచ్యువేషన్ అది, అంటే ఫన్నీగా ఉంటుంది చెప్పుకోవడానికి, కానీ ప్రాక్టికల్గా చెప్పాలంటే వాళ్ళు చూస్తుంది, వాళ్ళ వింటుంది, వాళ్ళు మాట్లాడుతుంది, వాళ్ళ చుట్టూ జరిగే వాతావరణం, జరిగే ప్రతి ఒక్క అంశం కూడా ప్రవర్తనగా పరిణమిల్లుతుంది. అర్థమైందా టీచర్స్? సో దిస్ ఈస్ హౌ గ్లియా సెల్స్ విల్ రెసొనేట్ ఇన్ దిస్ బిహేవియర్స్. దీనికి ఇప్పుడు రెండు చెప్పాను కదా, ఆస్ట్రోసైట్ పెద్దది, అలాగే మైక్రోగ్లియా. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోవడం మైక్రోగ్లియా. అయితే ఈ మైక్రోగ్లియా ఎలా డిస్టర్బ్ చేస్తుంది? ఒక హెల్తీగా బాగా చదువుకున్న వ్యక్తి ఉన్నాడు, నేను బాగా చదివాడు, మంచిగా గుర్తుంది, కానీ నెగిటివ్ ఆలోచన, నాకు వేరే దాని మీద జాస్ వెళ్ళిపోయింది, ఈ ఇన్ఫర్మేషన్ సైతం నేను మర్చిపోతాను. ఎందుకంటే అదిగోండి, ఇక్కడ మైక్రోగ్లియా వచ్చి దీన్ని డిస్టర్బ్ చేస్తుంది. చూడండి ఎలా డిస్టర్బ్ చేస్తుంది, చూడండి ఇదిలా వచ్చి దీన్ని డిస్టర్బ్ చేస్తుంది. చూడండి డిస్టర్బ్ అంటే ఇంకా ఆ విషయం ఆ టైంలో గుర్తురాదు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళాక ఎగ్జామ్ రాసినప్పుడు సడన్ మని మనకు వచ్చేది ఎప్పుడు వచ్చిన ప్రశ్నే, కానీ ఆ టైంలో స్టార్టింగ్ వర్డ్స్ గుర్తురాదు, స్టార్టింగ్ లైన్ గుర్తురాదు, లేకపోతే ఏదో ఒక విషయం, ఏదో ఒక జాసలోకి వెళ్ళిపోతాం. అందువల్ల ఏంటంటే ఆ స్టార్టింగ్ ట్రబుల్ కాస్త దీనివల్ల ఇండైరెక్ట్ గా కార్టిసోల్ అనే హార్మోన్, నెగిటివ్ హార్మోన్ యాక్టివేట్ అవుతుంది మనకి బ్రెయిన్ లో. సో ఈ విధంగా మొత్తం ఇది జరుగుతుందండి. ఇదంతా హెల్తీగా ఉన్న ప్రూనింగ్ కాస్త చూడండి ఎలా వీక్ అయిపోతుందో, ఆటోమేటిక్గా ఈ గ్లియా సెల్స్ వల్ల వీక్ అయిపోతుంది, డల్ అయిపోతుంది. అందువల్లే
చిన్నప్పుడు అబ్నార్మల్ బ్రెయిన్ అంటే చిన్నప్పుడు హెల్తీగా ఉన్నటువంటి బ్రెయిన్ కాస్త పెద్ద అయ్యే కొద్ది అన్హెల్దీ అయిపోతుంది. ఎందుకంటే అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన కోరికలు, అనవసరమైన పోలికలు, ఇంకొకరితో పోల్చుకోవడం. వాళ్ళకి కారు ఉందా నాకు ఎందుకు లేదు, వాళ్ళకి బైక్ ఉందా నాకు ఎందుకు లేదు, వాళ్ళు ఇందులో ఉన్నారు నాకు కూడా నేను ఒక 10 కోట్ల బిల్లా నాకెందుకు లేదు, ఇలాంటి ఆలోచనలు. అలాగే అబ్నార్మల్ బ్రెయినింగ్ అంటే ఇవే రకరకాల గందరగోళం, మన బ్రెయిన్ లో జరిగే గందరగోళం. దీన్నే న్యూరలాజికల్ డిజార్డర్స్ ఇదే కారణం. దీనివల్లే స్ట్రెస్, ఎపిలెప్సీ అంటే ఒక రకంగా చెప్పాలంటే స్ట్రెస్, ఒక రకంగా చెప్పాలంటే రకరకాల చెప్పుకోవచ్చు మనం మానసిక వ్యాధులు, మానసిక రుగ్మతలు అంటే డిప్రెషన్, యాంగ్జైటీ, సిజోఫ్రెనియా వరకు దారితీస్తాయండి. సిజోఫ్రెనియా అంటే లిటరలీ మెంటల్ డిజబిలిటీ, అంటే మానసిక తత్వం, వ్యక్తి యొక్క మనస్తత్వం కూడా పర్ఫెక్ట్ గా ఉండదన్నమాట. అది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. సో ఈ విధమైన థింగ్స్ అన్ని ఇలా జరుగుతూ ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే ఇటువంటి చిన్న విద్యార్థిగా ఉన్నట్టు ఇలా ఉండేది, పెద్ద ఇదొకటి ఇలా. ఇది ఎప్పుడైతే ఫుల్ అబ్నార్మల్ అయిపోయిందో సిజోఫ్రెనియా అంటే మెంటల్ పేషెంట్ అయిపోతాడు మనిషి. మొత్తం న్యూరాన్స్ అన్ని పోతాయన్నమాట బ్రెయిన్ లోంచి. ఏం చేస్తున్నారో తెలియదు, ఎలా ఉంటున్నారో తెలియదు, ఒంటి మీద బట్టలు ఉన్నాయో కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో వెళ్ళిపోతారు, అంటే ఆ సెన్స్ అనేది కోల్పోతారు. అలాగే దీనికి కూడా చూడండి, 5 సెన్స్ ఆర్గాన్స్, తనకు ఆకలి వేస్తున్నా సరే ఆకలి కూడా తెలియదండి. మొత్తం 5 సెన్స్ ఆర్గాన్స్ తన కంట్రోల్లో ఉండవు. అలాగే ఒకవేళ ఇది ఓవర్ గా ఉందనుకోండి, ఇప్పుడు చూస్తున్నాం కదా ఆటిజం అంటున్నాం, ADHD అంటున్నాం, ఇలాంటి అంటే ఓవర్ గా ఉంటే ఆటిజం అండ్ ఎపిలెప్సీ లాంటి ప్రాబ్లమ్స్, బ్రెయిన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఈ విధంగా నేను ఇది మీకు సైంటిఫిక్ గా నిన్న ఈ సెషన్ లో చెప్పాల్సి ఉంది. కాకపోతే మన వర్క్ షాప్ నేను సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ పెడుతుంతో డిస్టర్బ్ అయింది కాబట్టి నేను ఈ రోజు నేను స్పెషల్ గా మీకు చెప్పడానికి ప్రయత్నించాను. అలాగే ఈ సెషన్ ని కూడా చూసి దీని తర్వాత మీకు ఒక రేటింగ్ స్కేల్ వస్తుంది. దాంట్లో యూ హ్యావ్ టు చూస్ యువర్ ద బెస్ట్. మీకు ఈ రోజు చెప్పిన ఈ క్లాసు ఎలా నచ్చిందా, నచ్చకపోతే ఏ విధమైన ఇది ఉన్నాయి, నాలో ఏం మార్పులు చేసుకోవాలి, ఒక రేటింగ్ స్కేల్ ఉంటుంది. దాంట్లో రేటింగ్ ఇస్తే దాన్ని బట్టి నేను ఫర్దర్గా మీకు ఈ క్లాస్ని మరొకసారి ఏ విధంగా రిపీట్ చేయాలో ఆ విధంగా నేను రిపీట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనండి, నమస్కారం.